ముందుగా ఒక పాయింటర్ వచ్చేసి నేను 0th ఇండెక్స్ దగ్గర పెట్టుకుంటున్నాను, దీన్ని నేను I అనుకుంటాను. ఇంకొక పాయింటర్ వచ్చేసి ఫస్ట్ ఇండెక్స్ దగ్గర పెట్టుకొని J అనుకుంటాను. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ jth ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఐటరేట్ చేస్తూ పోతాను. ఎంతవరకు? ఈ ith ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ jthలో ఉండే j ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ డిఫరెంట్ అయ్యేంతవరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ith ఇండెక్స్లో 1 ఉంది, సో ఇది 1. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ jth ఇండెక్స్లో ఉండేది ఈ ith ఇండెక్స్లో ఉండేది సేమా కదా? సేమ్ అయితే నేనేం చేయను, ఏం పర్ఫామ్ చేయను, జస్ట్ jని ప్లస్ చేస్తాను, j ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటాను నేను ఇప్పుడు ఈ ith ఇండెక్స్లో ఉండేది అండ్ jth ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ రెండు సేమా డిఫరెంటా? ఇఫ్ డిఫరెంట్ అయితే ఈ ith ఇండెక్స్ని I ప్లస్ చేసి ముందుగా అప్పుడు I వచ్చేసి ఇక్కడికి వస్తుంది, I అనేది 1 అవుతుంది. సో ఈ ఇండెక్స్లోకి ఈ jth ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని అప్డేట్ చేస్తాం, 2 అవుతుంది ఇక్కడ ఇప్పుడు. ఆ తర్వాత